ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ హెల్త్ కేర్ స్టాక్ అప్డేట్ అయితే రావడం జరిగింది. టేక్ సొల్యూషన్స్ ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, హెడ్లైన్ చూస్తే ఇది ఏఐ బాంబ్ షెల్ లా కనిపిస్తుంది మనకి. కానీ మనం ఎగ్జైట్మెంట్లో మనం జంప్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఏ ఇంటిగ్రేషన్ అనే అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా స్టాక్ మల్టీబ్యాగర్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకుని అందరూ దాన్ని బై చేయడం చేస్తారు. అలా ఎజ్యూమ్ చేసుకుని బై చేయడం అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మనం హైప్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు. మనం క్లారిటీతోటే మనం ఏదైనా డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఈ అప్డేట్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. మనం రియల్ యూజ్ కేస్ ఏంటి, ఎగ్జిక్యూషన్ కెపాసిటీ ఉందా లేదా, రెవెన్యూ ఇంపాక్ట్ ప్రాక్టికల్గా పాసిబులా లేదా, రిస్క్ ఏంటనే దాని గురించి కామ్గా లాజికల్గా అనలైజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అయితే కంపెనీ ప్రెస్ రిలీజ్లో అలాగే ఎక్స్చేంజ్ ఫైలింగ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు ఆంథ్రోపిక్స్ క్లౌడ్ ఏఐ క్యాపబిలిటీని టేక్ సొల్యూషన్ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ ఏఐని సపరేట్ టూల్లా కాకుండా డైరెక్ట్గా కంపెనీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్ ప్లాట్ఫామ్స్లో ఇంటిగ్రేట్ చేయబోతున్నారని చెప్పి దాని అర్థం మాట. ఇది సర్ఫేస్ లెవెల్లో చూస్తే ఇంప్రెసివ్గానే కనిపిస్తుంది. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇంటిగ్రేటింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఏం ఆటోమేషన్ అవుతుంది అనేది ఆలోచించాలి మనం. సెకండ్ది క్లయింట్ వర్క్ ఫ్లోస్లో ఎలా యూజ్ చేస్తారన్నది కూడా మనం ఆలోచించాలి, దాన్ని ట్రాక్ చేయాలి. రెవెన్యూ మోడల్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందన్న దాని గురించి కూడా మనం అన్ని ట్రాక్ చేయాలి. ఈ మూడు వాటికి ఆన్సర్ దొరికినప్పుడే మనం ఆ స్టాక్ గురించి మనం బై చేయాలా లేదా అన్నది కూడా ఇంకా మనం డీటెయిల్గా ఫర్దర్గా చూద్దాం. సో హెడ్లైన్స్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం యూజ్ కేస్ క్లారిటీ మీద ఫోకస్ చేద్దాం. ఈ మూడు అయితే ఏదైతే ఉందో అవి నోట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఏదన్నా కంపెనీ పేరు వినగానే న్యూస్లో చూడగానే బ్లైండ్గా వెళ్ళి మనం బై చేయడం కాదు, ప్రతిదీ కూడా బ్రేక్ డౌన్ చేసి చూడాలన్నమాట. డేటా కావాలి మనకి, హైప్ కాదు ఫ్రెండ్, అది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రెస్ రిలీజ్లో కంపెనీ 3 మెయిన్ ఇనిషియేటివ్స్ని హైలైట్ చేసిందన్నమాట. దాంట్లో ఫస్ట్ తెచ్చి ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్, సెకండ్ది 1 మినిట్ క్లినిక్, థర్డ్ది వచ్చి యూనిఫై ఏఏ మార్కెట్ మాట. కంపెనీ చెప్పింది ఏంటంటే ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఏ ఇంటిగ్రేషన్ వల్ల ఇంకా స్ట్రెంథన్ అవుతున్నాయి, అంటే ఇంకా బలంగా అవుతాయని. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్స్లో ఏఏ ఏం చేస్తుందంట, పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా అనలైజ్ చేసి ఎర్లీ రిస్క్ని డిటెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఏదన్నా మనకి ఇది జబ్బు కానీ ఏదన్నా రాకముందే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ప్యాటర్న్ కానీ చూసి ముందే డిటెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ప్రెడిక్టివ్ ఇన్సైట్ ఇవ్వగలదని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మాట. ముందే అది మనకి చెప్పగలదని చెప్పి ఇంటిమేషన్ మాట, అది ఎక్స్పెక్టేషన్. అంటే సెకండ్ది వచ్చి 1 మినిట్ క్లీనింగ్ కాన్సెప్ట్లో అయితే క్విక్ డయాగ్నోసిస్, సిమ్టమ్స్ అనాలిసిస్, అలాగే ఆటోమేటెడ్ రికమెండేషన్ ఫాస్ట్గా ప్రొవైడ్ చేయడానికి దీంట్లో పాసిబిలిటీ ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. థర్డ్ది వచ్చి మనకి యూనిఫైడ్ ఏఐ మార్కెట్ ప్లేస్, అంటే మల్టిపుల్ ఏఐ టూల్స్ని సింగిల్ ఈకో సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తారనమాట. అంటే క్లయింట్కి స్కేలబుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఇది ఒక ఐడియా అన్నమాట. కానీ ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐడియా స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, రియల్ వరల్డ్ ఎగ్జిక్యూషన్ వేరే లెవెల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ప్రాక్టికల్గా ఎవాల్యుయేట్ చేద్దాం దీని గురించి. ఈ ఇనిషియేటివ్స్ యాక్చువల్గా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాయా లేదా మార్కెట్ పొజిషనింగ్ మాత్రమే అనే దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే పేషెంట్స్ హాస్పిటల్కి సీరియస్ కండిషన్తో వెళ్ళడం కన్నా ముందే ఏం చేస్తుందంటే ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. ఏ హెల్ప్తో ఎర్లీ స్టేజ్లో రిస్క్ని డిటెక్ట్ చేయడం అనే డైరెక్షన్లో ఈ ఇనిషియేటివ్ మూవ్ అవుతుందన్నమాట. అంటే సిమ్టమ్స్, మెడికల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ డేటా అనలైజ్ చేసి ఫ్యూచర్లో రిస్క్ ఉంది అని ముందే మనకి ఐడెంటిఫై చేసి చెప్పడం అన్నమాట. ట్రీట్మెంట్ తర్వాత రియాక్ట్ అవ్వడం వేరు, ఇది అలా కాదు కదా. ట్రీట్మెంట్ తర్వాత కాదు, ట్రీట్మెంట్ ముందే ఈ డేటాను బేస్ చేసుకుని అది ప్రెడిక్ట్ చేసి మనకి ఇది ఇలా చేయమని చెప్పి రికమెండేషన్ ఇస్తుంది అన్నమాట. సో ఈ మోడల్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రాబ్లం రాకముందే ఇది డిటెక్ట్ చేయడం అన్నమాట. హెల్త్ కేర్ మొత్తం ఇండస్ట్రీ చూస్తే ఫ్యూచర్లో బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇదే ఫ్రెండ్స్. రియాక్టివ్ కేర్ నుండే ప్రివెంటివ్ కేర్కి మూవ్ అవ్వడం అన్నమాట. కానీ ఈ మోడల్ సక్సెస్ అవ్వాలంటే డేటా యాక్యురసీ, క్లినికల్ వ్యాలిడేషన్ కావాలి, రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలి, అన్నీ స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్జిక్యూషన్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ మనకి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ది వచ్చి యూనిఫైడ్ ఏఏ మార్కెట్ ప్లేస్ కాన్సెప్ట్ని సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్, ఫార్మా కంపెనీస్, వెల్నెస్ ప్లేయర్స్ అందరూ ఒకే సింగిల్ ప్లాట్ఫామ్లో మల్టిపుల్ ఏఐ టూల్స్ని యాక్సెస్ చేసి ఈజీగా డిప్లాయ్ చేయగలిగే ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడం అనే ఒక ఐడియా అన్నమాట. అంటే సెపరేట్గా టూల్స్ పర్చేజ్ చేయడం, ఇంటిగ్రేట్ చేయడం, మేనేజ్ చేయడం బదులు సెంట్రలైజ్ మార్కెట్ ప్లేస్ లాగా వర్క్ కావాలని చెప్పి వాళ్ళ విజన్ అన్నమాట.
కంపెనీ స్టేట్మెంట్ ప్రకారం అయితే క్లౌడ్ ఇంటిగ్రేషన్ వల్ల కాంప్లెక్స్ క్లినిక్ డేటా, పేషెంట్స్ రికార్డ్స్, ఆపరేషనల్ వర్క్ ఫ్లోస్, డాక్యుమెంటేషన్ లాంటి హెవీ డేటాని బెటర్గా ప్రాసెస్ చేయగలమని వాళ్ళు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ వల్ల మెడికల్ సమరీస్, ఇన్సైట్ జనరేషన్స్, ఆటోమేషన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ ఐడియా మాట. కానీ ఇక్కడ కీ క్వశ్చన్ ఏంటి, ఐడియా స్కేలబులా కాదా, హాస్పిటల్స్ యాక్చువల్గా దీన్ని అడాప్ట్ చేస్తారా లేదా, రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారనేదే మనకు చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంది, కరెక్టే కాదంటలేదు. ఇప్పుడు రియల్ సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎగ్జిక్యూషను, పార్ట్నర్షిప్, అలాగే క్లయింట్ అడాప్షన్ మీద ఆధారపడి ఉంటుంది మాత్రం రియల్ సక్సెస్ అనేది. తర్వాత వచ్చి 1 minute క్లినిక్. ఈ కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే క్విక్ హెల్త్ అసెస్మెంట్ ప్లస్ స్మార్ట్ రికమెండేషన్స్ మోడల్ మాట. అంటే పేషెంట్స్ బేసిక్ సిమ్టమ్స్ హిస్టారికల్ ఇన్పుట్ ఇస్తే ఇమీడియట్గా ప్రిలిమినరీ ఇన్సైట్స్ ఇవ్వాలనే ఐడియా మాట వాళ్ళది. అంటే ట్రెడిషనల్ కన్సల్టేషన్కి రీప్లేస్మెంట్ కాదు ఇది, బట్ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ ప్లస్ గైడెన్స్ టూల్ లాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది, అలాగే రిస్క్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగే ఈజీ అప్రోచ్ మాట. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే February 10th ఆ రోజున ప్రెస్ రిలీజ్లో టేక్ ఇండియాలో ఎనబుల్ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంటివ్ యూనిట్స్ ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అంటే ఫిజికల్ ప్లస్ డిజిటల్ హైబ్రిడ్ మోడల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారని చెప్పి ఇది మనకు సిగ్నల్ అన్నమాట. కానీ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అట్రాక్టివ్గా ఉందని చెప్పి యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ రియల్ సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ అప్రూవల్స్, డేటా ప్రైవసీ కంప్లైంట్స్, గ్రౌండ్ లెవెల్ అడాప్టేషన్. హెల్త్ కేర్ సెక్టర్లో ఎగ్జిక్యూషన్ కాంప్లెక్సిటీ చాలా హై ఫ్రెండ్స్. సో ఇక్కడ హైప్తో కాకుండా ప్రాక్టికాలిటీ ఎవాల్యుయేషన్ అనేది చెయ్యాలి మనం. అలాగే చైర్మన్ స్టేట్మెంట్లో సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్కి ఫౌండేషన్ లాగా ఉంటుందండి. అలాగే క్లౌడ్ ఇంటిగ్రేషన్ వల్ల మన టెక్ స్టాక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్నోవేషన్ స్పీడప్ అవుతుంది అని ఓవరాల్గా మెసేజ్ ఉంది చైర్మన్ స్టేట్మెంట్లో. అంటే కంపెనీ పొజిషన్ ఏంటి అంటే ఏఐని ఆప్షనల్ టూల్లా కాకుండా కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా చూస్తున్నామని సిగ్నల్ ఇవ్వడం అన్నమాట. క్లౌడ్ ఇంటిగ్రేషన్ వల్ల ఇంటర్నల్ ప్రాసెసింగ్ స్ట్రీమ్లైన్ అవ్వచ్చు, డేటా అనాలిసిస్ ఫాస్ట్ అవ్వచ్చు, క్లయింట్ సొల్యూషన్ అడ్వాన్స్ అవ్వచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్తో వాళ్ళు చెప్తున్నారు అనమాట. కానీ ఇన్వెస్టర్స్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, విజనరీ స్టేట్మెంట్ ఒకటి, మెజరబుల్ రిజల్ట్ ఒకటి. అంటే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యిందా లేదా, రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యిందా, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యిందా, ఫైనల్గా నెంబర్స్ కన్ఫర్మ్ చేస్తాయి. ఈ నెంబర్స్ని బట్టే మనం ఏదన్నా డెసిషన్ అనేది తీసుకోవాలి. స్టేట్మెంట్ ఒకటే కాదు ఫ్రెండ్స్ మనకి. అలాగే హెడ్లైన్స్లో $370 బిలియన్ హెల్త్ కేర్ సెక్టర్ ఆపర్చునిటీ అని చెప్పి హైలైట్ చేశారు. వినగానే హ్యూజ్ మార్కెట్ అని చెప్పి అనిపిస్తుంది మన అందరికీ కూడా. బిగ్ నెంబర్స్ ఆల్వేస్ అట్రాక్టివ్గానే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ రియాలిటీ గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ సైజ్ బిగ్ ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. టోటల్ అడ్రసబుల్ మార్కెట్ అంటే TAM లార్జ్ ఉండడం ఆటోమేటిక్గా కంపెనీ సక్సెస్ గ్యారంటీ కాదు. రియల్ క్వశ్చన్ ఏంటి అంటే కంపెనీ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఉందా లేదా, సెకండ్ది ప్రొడక్ట్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుందా లేదా అని చూసుకోవాలి మనం, థర్డ్ది క్లయింట్స్ యాక్చువల్గా అడాప్ట్ చేస్తున్నారా లేదా దీనిని చూసుకోవాలి, ఫోర్త్ది రెవెన్యూ కన్వర్షన్ స్పీడ్గా ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత స్పీడ్ ఎంత అన్నది దాని గురించి కూడా మనం చూడాలి. చాలా కంపెనీస్ బిగ్ ఆపర్చునిటీ నెంబర్స్ చూపిస్తాయి, కానీ యాక్చువల్గా షేర్ క్యాప్చర్ చేయడం, స్కేల్ చేయడం, సస్టైన్ చేయడం అదే రియల్ ఛాలెంజ్ వాళ్ళకి. సో హెడ్లైన్స్ నెంబర్స్ మీద ఎగ్జైట్మెంట్తో కాకుండా ఎగ్జిక్యూషన్, అడాప్షన్, మోనిటరైజేషన్, క్లారిటీ మీద ఫోకస్ చేయాలి మనం. అది గుర్తుపెట్టుకోండి మీరు. ప్రైస్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్ February 26th అరౌండ్ ₹44 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ డేటా ప్రకారం 52 వీక్ హై ఆల్మోస్ట్ 49.94 అంటే ఆల్మోస్ట్ ₹50 అప్రాక్సిమేట్గా. 52 వీక్ లో ఎంత, అరౌండ్ 6.51. అంటే రేంజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వాలటిలిటీ హెవీగా ఉందని చెప్పి ఈ స్టాక్లో. ₹6 నుండి 49 వరకు మూవ్ అయిన స్టాక్ అంటే సెంటిమెంట్ బేస్ స్వింగ్ ఎక్కువ ఉన్నాయని చెప్పి దీనికి సిగ్నల్ అన్నమాట. ఇలాంటి స్టాక్స్లో న్యూస్ ఇంపాక్ట్ ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ అనౌన్స్మెంట్ వస్తే షార్ప్ ర్యాలీ ఉంటుంది, అలాగే డౌట్ వస్తే మాట క్విక్గా కరెక్షన్ ఉంటుంది అన్నమాట. సో ప్రైస్ మూమెంట్ చూస్తే ఇది స్టెబిలిటీ బ్లూ చిప్ కాదు ఫ్రెండ్స్, హై బీటా హై వాలటిలిటీ స్టాక్. ఇన్వెస్టర్స్కి పేషెన్స్ ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా కంపల్సరీ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. హెడ్లైన్ అప్డేట్ వచ్చిందంటే ఇమీడియట్గా ఎంట్రీ అవ్వడం కాదు ఫ్రెండ్స్. చార్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాల్యూమ్ సపోర్ట్ చేస్తుందా లేదా, వాల్యుయేషన్ కంటెక్స్ అన్నీ కన్సిడర్ చేయాలి మనం, అది గుర్తుపెట్టుకోండి. రిటైలర్ ఇన్వెస్టర్స్కి క్లియర్గా 5 ట్రాకింగ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది వచ్చి
క్లౌడ్ ఇంటిగ్రేషన్ తర్వాత రియల్ ప్రాజెక్ట్ ఫీచర్స్ లాంచ్ అవుతున్నాయా లేదా అని. అంటే అనౌన్స్మెంట్ ఒకటి, యాక్చువల్ ప్రోడక్ట్ రోల్అవుట్ ఒకటి, డెమో, క్లయింట్ డిప్లాయ్మెంట్, మెజరబుల్ అవుట్కమ్ ఉన్నాయా అని మనం ట్రాక్ చేయాలి. సెకండ్ది 1 minute క్లినిక్. ఇందులో ఏం చూడాలి, పైలట్ స్టార్ట్ అయ్యాయా, లొకేషన్ ఏంటి, టైమ్ లైన్స్ క్లియర్గా చెప్పారా లేదా అన్నది. అంటే కాన్సెప్ట్ అట్రాక్టివ్గా ఉంది కాదంటలేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. థర్డ్ది వచ్చి యూనిఫైడ్ ఏఏ మార్కెట్ ప్లేస్. యాక్చువల్ కస్టమర్స్ ఎవరు అనేది మనం చూసుకోవాలి. అలాగే పార్ట్నర్షిప్స్ అనౌన్స్ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. అంటే హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ చైన్స్, ఫార్మా కంపెనీస్, అంటే ఫార్మా కంపెనీస్ లాంటివి ఏమైనా ఆన్బోర్డ్ అయ్యాయా లేదా, రెవెన్యూ కాంట్రాక్ట్స్ సైన్ అయ్యాయా లేదా, ఇది క్రూషియల్ మాట. వీటిని మనం ట్రాక్ చేసుకుంటారు. ఫోర్త్ వచ్చి హెల్త్ కేర్ ఏఏ బిగ్గెస్ట్ రిస్క్. డేటా ప్రైవసీ ప్లస్ కంప్లైంట్స్, రెగ్యులేటరీ అప్రూవల్స్, పేషెంట్స్ డేటా ప్రొటెక్షన్, గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నారు లేదని చూసుకోవాలి. లేదంటే ఈ ఏరియాలో అప్డేట్ వస్తే క్లోజ్గా వాచ్ చేయాలి ఫ్రెండ్స్. హెల్త్ కేర్లో కంప్లైంట్స్ ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ది వచ్చి స్టాక్ సైడ్. అంటే వాలటిలిటీ హై కాబట్టి పొజిషన్ సైజింగ్ ప్లస్ రిస్క్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. హై బీటా స్టాక్స్ అంటే స్మాల్ అలోకేషన్ అనేది చాలా బెటర్. ఎప్పుడు కూడా స్టాక్స్ తీసుకోవడం, అదే నెంబర్ ఆఫ్ షేర్స్ కొనడం అనేది చాలా మంచి ప్రాక్టీస్. స్టాప్ లాస్ అనేది డిసిప్లైన్గా మెయింటైన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మీరు హైప్తో కాకుండా ఎగ్జిక్యూషన్ మైల్ స్టోన్స్ ట్రాక్ చేయండి. అనౌన్స్మెంట్ కన్నా అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.